అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం సంఖ్యాకాండం 1 నుంచి 25 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 25 అధ్యాయాల్లో కూడా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశానికి వాళ్ళని నడిపిస్తూ మధ్యలో వాళ్ళతో నిబంధన చేసుకుంటున్నాడు. దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతికితే ఇజ్రాయేలీలకి దేవుడు తోడుగా ఉంటాడు. ఒకవేళ దేవుడి ఆజ్ఞలు అతిక్రమిస్తే దేవుడి తీర్పు వాళ్ళ మీదకి వస్తుంది అన్నట్లుగా. ఎవరైతే ఐగుప్తు దేశం నుండి బయలుదేరారో ఆ తరం వాళ్ళందరూ కూడా అరణ్యంలోనే నశించిపోయారు. వాళ్ళ తరువాతి తరం వాళ్ళు వాగ్దాన దేశానికి వెళ్తున్నారు. వాళ్ళ తర్వాత తరానికి కూడా దేవుడు తోడుంటాడు. ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళను కూడా శిక్షిస్తాడు. ఇవన్నీ కూడా ఇప్పటివరకు మనం చదువుకుంటూ వచ్చాం. ఈరోజు ఈ సంఖ్యాకాండం 26వ అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ కొత్త తరానికి కూడా దేవుడు తన ఆజ్ఞల్ని గుర్తు చేయడం ఈరోజు మనం చదువుకుంటాం. పాత తరానికి ఎలా అయితే అంటే వీళ్ళ పితరులకి దేవుడు తన ఆజ్ఞలన్నీ కూడా చెప్పాడో అలాగే ఈ తరం వాళ్ళకి కూడా తన ఆజ్ఞలన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ తన ఆజ్ఞల ప్రకారంగా బ్రతకాలి అని. ఈరోజు మనం ఆజ్ఞల్ని దేవుడు మరలా గుర్తు చేయడం గురించే చదువుకుంటూ వెళ్తాం. చదివినయే మళ్ళా చదువుతాం కాబట్టి కొంచెం స్పీడ్గా చదువుతాను. ఎవరికైనా మధ్యలో ఏదైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను. తెగులు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మోయాబు స్త్రీలతో ఇజ్రాయేల్ వ్యభిచారం చేయడం వల్ల వాళ్ళలో చాలా మంది చనిపోయారని. ఆ తెగులు పోయిన తర్వాత ఫినెహాసు గురించి ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. ఆ తెగులు పోయిన తర్వాత మోషేతోటి ఎలియాజర్ తోటే మాట్లాడుతున్నాడు. అహరోను కూడా చనిపోయాడని ముందు అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం. మోషేతోటి ఎలియాజర్ తోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇజ్రాయేలీలలో సేనగా బయలువెళ్ళు వారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబమును బట్టి వ్రాయించుడి. ఈ కొత్త తరాన్ని కూడా దేవుడు లెక్క వేయమని చెప్తున్నాడు. పాత తరాన్ని లెక్కేశారు, కాకపోతే వాళ్ళందరూ కూడా అరణ్యంలో తప్పులు చేయడం వల్ల దేవుడు వాళ్ళు వెళ్ళరు వాగ్దాన దేశానికి, వాళ్ళ పిల్లలు మాత్రమే వెళ్తారని చెప్పారు కదా. ఆ తరం అంతా గతించిపోయింది. ఇప్పుడు కొత్త తరాన్ని మళ్ళా లెక్కేయండి, ఎవరెవరో వాగ్దాన దేశానికి వెళ్తున్నారు అని చెప్పి జనాభా సంఖ్య వేస్తున్నారు. కాబట్టి 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తు దేశము నుండి వచ్చిన ఇజ్రాయేలీలకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజర్ను ఇజ్రాయేలీలు మోయాబు మైదానములో యెరికో యొద్దనున్న యోర్దాను దగ్గర నుండగా జనసంఖ్యను చేయుడని వారితో చెప్పెను. మొదటి జనాభా లెక్కేమో సినాయి కొండ దగ్గర వేశారు. ఇప్పుడు రెండవ జనాభా లెక్క మోయాబు మైదానం దగ్గర వేస్తున్నారు. అంటే వాగ్దాన దేశానికి వీళ్ళు బాగా దగ్గరికి వచ్చేసారు. ఇక రేపో మాపో వాగ్దాన దేశం లోపలికి వెళ్తాము అనగా అప్పుడు జనాభా లెక్క అనేది మళ్ళా వేస్తున్నారు రెండవసారి. ఇజ్రాయేలు తొలుచూలు రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు, పల్లువీయులు పల్లు వంశస్థులు, హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు. వీరు రూబేనీల వంశస్థులు. వారిలో లెక్కింపబడిన వారు 43,730 మంది. మొదటి జనాభా సంఖ్యకి ఇప్పటికీ కొంచెం తేడా ఉంటుందండి. ఎందుకంటే మధ్యలో కొందరు చనిపోయారు, చాలా మంది పుట్టారు. ఆ తరం గతించిపోయి కొత్త తరం వచ్చింది కాబట్టి కొన్ని గోత్రాల సంఖ్య పెరగడం, కొన్ని గోత్రాల సంఖ్య తగ్గడం, ఇవన్నీ కూడా మనం గమనించుకుంటా వస్తాం. వీటన్నింటి యొక్క ముఖ్యమైన భావం ఏంటంటే దేవుడు మనల్ని విశ్వాసంలోకి పిలుచుకున్న తర్వాత మనం చివరి వరకు దేవునిలో నిలబడాలి. మధ్యలో దేవునికి విరోధంగా బ్రతికితే లెక్కలో నుండి కొట్టివేయబడతాం. అంటే పరలోకానికి వెళ్ళే లిస్టులో నుండి మన పేరు కొట్టేయబడి నరకానికి వెళ్ళే లిస్టులోకి మన పేరు యాడ్ అవుద్ది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి దగ్గరికి రావడం మాత్రమే కాదు, చివరి వరకు నిలబడాలి అనేది కూడా ఈ సందర్భాల ద్వారా మనం గమనించాలి. పల్లు కుమారుడు ఏలియాబు కుమారులు నెమూయేలు, దాతాను, అబీరాము. కోరహు తన సమూహములో పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోన్లకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు. ఈ దాతాను అబీరాము కోరహు వీళ్ళందరూ కూడా మోషే పైన తిరుగుబాటు చేసినప్పుడు చనిపోయారు అని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. దేవుడు మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరిచి వారిని కోరహును మృంగివే
వెలివేసినందునను వారు దుష్టాంతములైరి. ఇదిగో వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోండి. మరలా దేవుడికి విరోధంగా మీరు తిరగొద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వీళ్ళు కొత్త తరం కదా, వాగ్దాన దేశానికి వెళ్ళబోయే ముందు మొత్తం ఇప్పుడు దాకా ఏం జరిగింది అనేది మరలా వీళ్ళకి గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే వాగ్దాన దేశానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు దేవుడి ఆజ్ఞల ప్రకారంగా బ్రతకపోతే వీళ్ళ మీద కూడా దేవుడి తీర్పు వస్తుంది అని హెచ్చరించడానికి. అయితే కోరహు కుమారులు చావలేదు, కోరహు వంశం మొత్తం అంతమైపోలేదు. అందులో ఎవరు చెడ్డోళ్ళో వాళ్ళు మాత్రమే అంతమయ్యారు, వాళ్ళు మాత్రమే చనిపోయారు. షిమ్యోను పుత్రుల వంశముల్లో నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు, జరహు వంశస్థులు, షావులు వంశస్థులు. ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు 22,200 మంది. షిమ్యోను గోత్రం అయిపోయింది, రూబేను గోత్రం అయిపోయింది. గాదు పుత్రుల వంశముల్లో సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీ వంశస్థులు, ఓజని వంశస్థులు, ఏరీ వంశస్థులు, ఆరోదు వంశస్థులు, అరేలీ వంశస్థులు. వీరు గాదీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 40,500 మంది. యూదా కుమారులు ఏరును ఓనానును కనాను దేశంలో మృతి పొందిరి. యూదా వారి వంశముల్లో షేలా వంశస్థులు, పెరెసు వంశస్థులు, జరహు వంశస్థులు, పెరెసీయుల్లో హెస్రోను వంశస్థులు, హామూలు వంశస్థులు. వీరు యూదీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 76,500 మంది. ఇస్సాకారు పుత్రుల వంశముల్లో తోలా వంశస్థులు, పువ్వా వంశస్థులు, యాషూబు వంశస్థులు, షిమ్రోను వంశస్థులు. వీరు ఇస్సాకారీల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,300 మంది. జబూలూను పుత్రుల వంశస్థుల్లో సెరెదు వంశస్థులు, ఎలోను వంశస్థులు, యహలేలు వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 60,500 మంది. యోసేపు పుత్రుల వంశస్థులు, అతని కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. మనష్షే కుమారులలో మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదును కనెను. గిలాదు వంశస్థులు. వీరు గిలాదు పుత్రులు. ఈరజు వంశస్థులు. హెలకు వంశస్థులు. అస్రీయేలు వంశస్థులు. షెకెము వంశస్థులు. షెమీదా వంశస్థులు. హెపెరు వంశస్థులు. హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. వీరు మనష్షీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 72,700 మంది. ఇక్కడ కొంతమంది కుమార్తెల పేర్లు కనబడ్డాయి కదా సెలోపెహాదు గురించి. వీళ్ళ గురించి మనం 27వ అధ్యాయంలో చదువుకుందాం. ప్రస్తుతానికి మగవాళ్ళు కాకుండా ఆడవాళ్ళు కూడా ఇక్కడ లెక్కలో చేరారు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. దాని గురించి మనం ఇంకా తర్వాత అధ్యాయంలో చదువుకుందాం. ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి. షోతలహు వంశస్థులు. బేకరు వంశస్థులు. తహను వంశస్థులు. వీరు షోతలహు కుమారులు. ఏరాను వంశస్థులు. వీరు ఎఫ్రామీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 32,500 మంది. వీరు యోసేపు పుత్రుల వంశస్థులు. బెన్యామీను పుత్రుల వంశముల్లో బెల వంశస్థులు. అష్బేలా వంశస్థులు. అహీరాము వంశస్థులు. షూపాము వంశస్థులు. బెల కుమారులు ఆర్దు, నయమాను. ఆర్దు వంశస్థులు. నయమాను వంశస్థులు. వీరు బెన్యామీనుల వంశస్థులు. వీరిలో వ్రాయబడిన వారి లెక్క చొప్పున 45,600 మంది. దాను పుత్రుల వంశముల్లో షూషాము వంశస్థులు. వీరు తమ వంశముల్లో దానీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 64,400 మంది. ఆషేరు పుత్రుల వంశముల్లో ఇమ్నా వంశస్థులు. ఇష్వీ వంశస్థులు. బెరియా వంశస్థులు. బెరియానీయుల్లో హెబెరు వంశస్థులు. మల్కీయేలు వంశస్థులు. ఆషేరు కుమార్తె పేరు సెరహు.
వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు, వీరు 73,400 మంది. నఫ్తాలి పుత్రుల వంశముల్లో యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు, యెసిరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు, వీరు నఫ్తాలీయుల వంశస్థులు. వ్రాయబడిన వారి సంఖ్య చొప్పున వీరు 45,400 మంది. ఇజ్రాయేలీలో లెక్కింపబడిన వారు వీరు 6,01,730 మంది. సుమారుగా 2,000 మంది తగ్గారు మొదటి జనాభా సంఖ్యకి ఇప్పుడు జనాభా సంఖ్యకి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తరం వాళ్ళందరూ లక్షల మంది చనిపోయారు. ఆ తరువాత తరం వాళ్ళ లెక్క ఇప్పుడు మనం చదువుకున్న లెక్క. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, వీరి పేర్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను, తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యము ఇవ్వవలెను. దాని జనసంఖ్యను బట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇవ్వవలెను. ఏ గోత్రంలో ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకు కొంచెం ఎక్కువ ప్లేసు, ఏ గోత్రంలో తక్కువ మంది ఉన్నారో వాళ్ళకు కొంచెం తక్కువ ప్లేసు. గోత్రాన్ని బట్టి కాకుండా జనాభాని బట్టి వాగ్దాన దేశాన్ని వీళ్ళకి పంచమని దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తున్నాడు. చీట్లు వేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్య చొప్పున స్వాస్థ్యము పొందవలెను. చీట్లు అంటే మళ్ళీ ఈ భూమి నాది, ఈ భూమి నాది, ఇది బాగుంది ఇది బాగాలేదు అని వాళ్ళు కొట్టుకోకుండా చీట్లు వేయడం అంటే అన్ని కూడా దేవుడి నిర్ణయాలే అన్నట్టుగా ఎవరు ఉత్తరాన్ని ఉండాలి, ఎవరు దక్షిణాన్ని ఉండాలి, ఎవరు అంచులు వెంబడి ఉండాలి, ఎవరు మధ్యలో ఉండాలి, అవన్నీ కూడా చీట్లు వేసి వాళ్ళకి పంచిపెట్టు, తర్వాత గొడవలు లేకుండా దేవుడి నిర్ణయం అన్నట్టుగా అని చెప్పి మోషేకి దేవుడు చెప్తున్నాడు. ఎక్కువ మందికేమి తక్కువ మందికేమి చీట్లు వేసి ఎవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను. వారి వారి వంశముల్లో లెక్కింపబడిన లేవీయులు వీరు. మిగతా గోత్రాలు అయిపోయినాయి, ఇప్పుడు లేవీయుల గురించి. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు. లేవీయుల వంశములు ఏవనగా లిబ్నీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, మహలీయుల వంశము, మూషీయుల వంశము, కోరహీయుల వంశము. కహాతు అమ్రాతును కనెను. అమ్రాము భార్య పేరు యాకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిరియామును కనెను. అహరోను వలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి. నాదాబు అబీహీలు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి. వీళ్ళు ఎలా చనిపోయారో మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం కదా, దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడిన వారందరూ 23,000 మంది. వారు ఇజ్రాయేలీల్లో లెక్కింపబడిన వారు కారు గనుక ఇజ్రాయేల్లో వారికి స్వాస్థ్యం ఇవ్వబడలేదు. లేవీలకి ఇజ్రాయెల్ దేశంలో స్వాస్థ్యం ఉండదు. అన్ని గోత్రాల్లో వీళ్ళు కలిసిపోయి ఉంటారు. వీళ్ళు కేవలం యాజకుల యొక్క పనులు మాత్రమే, ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన పనులు మాత్రమే చేస్తారు అని మనం ముందద్దెలో చదువుకున్నాం. దేవుడు మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఎరికో ప్రాంతము అందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానముల్లో మోషేయు యాజకుడగు ఎలియాజర్ను ఇజ్రాయేలీల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారు వీళ్ళు. ఆ మోయాబు దేశం దగ్గర రెండో జనసంఖ్య జరిగింది. అక్కడ వీళ్ళందరినీ కూడా లెక్కించారు. మోషే అహరోన్లు సీనాయి అరణ్యంలో ఇజ్రాయేళ్ల సంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. ఆ పితరుల తరం వాళ్ళందరూ చనిపోయారు, ఒక్కడు కూడా లేరు. ఏలైనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువాయు తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. 12 మంది వెళ్తే వాగ్దాన దేశాన్ని చూడడానికి, అందులో 2 మాత్రమే దేవుడి మీద నమ్మకం కలిగి ఉన్నారని మనం ముందధ్యాయంలో చదువుకున్నాం. ఆ 2 అంటే కాలేబు యెహోషువా, వీళ్ళిద్దరూ తప్ప ఆ ముందటి తరం వాళ్ళందరూ కూడా చనిపోయారు. వీళ్ళందరూ కూడా కొత్త తరం వాళ్ళు. కొత్త తరానికి జనాభా లెక్కేయడం జరిగింది. మరి ఆ కొత్త తరానికి దేవుడి యొక్క ఆజ్ఞలు కూడా గుర్తు చేయాలి కదా. పాత తరం వాళ్ళకి దేవుడు ఏ ఆజ్ఞలు అయితే చెప్పాడో అవన్నీ కూడా ఈ కొత్త తరానికి కూడా గుర్తు చేస్తాడు దేవుడు. అవన్నీ కూడా మనం సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కుమారులు వచ్చిరి. ఆ జనాభా లెక్కేసేటప్పుడు సెలోపెహాదు కుమార్తెలు వచ్చారు. సెలోపెహాదు హెపెరు కుమారుడును గిలాదు మనవడును మాకీరు ముని మనవడై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వసమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, అందరికీ ఎదురుగా అంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉంది అనేది ఇక్కడ చెప్తున్నాడు. వీళ్ళ 5 కూడా అందరినీ ఎదిరించి కేవలం మగవాళ్ళకు మాత్రమే మీరు స్వాస్థ్యం ఇస్తారా, మాకెవరా అని చెప్పి అందరి ఎదుట నిలిచి మాట్లాడుతున్నారు. మా తండ్రి అరణ్యములో మరణమాయను. అతడు కోరాహు సమూహంలో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపము
పాపమును బట్టి మృతి పొందెను. ఆ కోరాహుతో అయితే జాయిన్ అవ్వలేదు, కానీ ఆ పితరుల తరంలో ఉండి నేను కూడా వాగ్దాన దేశానికి వెళ్ళను, అరణ్యంలో చచ్చిపోతే బాగుండేది, మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతే బాగుండేది అనుకున్నాడు కదా. తన పాపాన్ని బట్టి మృతి పొందాడు. అంటే వీళ్ళకి పాపం అంటే ఏంటో తెలుసు, దేవుడి ఆజ్ఞలు అంటే తెలుసు, దేవుడి ఆజ్ఞలు మీరితే తీర్పు అని కూడా తెలుసు. కాకపోతే దేవుడికి ఆడ మగ తేడా లేదు కదా. మరి మగవాళ్ళకి మాత్రమే మీరు వాగ్దాన దేశంలో స్వాస్థ్యం ఎలా ఇస్తారు? మా ఇంట్లో మగవాళ్ళు ఎవరో లేరు, మేము అందరం ఆడపిల్లలమే పుట్టాము మా నాన్నగారికి, అప్పుడు మాకు స్థలం ఉండదా, వాగ్దాన దేశంలో మాకు ప్లేస్ ఉండదా అని చెప్పి గట్టిగా వాళ్ళకి ఏదైతే మంచి అనిపించిందో అది అందరి ముందు అడుగుతున్నారు. అతనికి కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రమున మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుము అనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, మోషే ఏం చేశాడు? ఆగండమ్మా, నేను వెళ్ళి దేవుడిని అడుగొస్తానని చెప్పి దేవుడి దగ్గరికి అడిగాడు మోషే. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. అదిగో వాళ్ళు మంచిగానే చెప్పారు. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇజ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. ఇక్కడ చూడండి, ఇది మంచిది, దేవుడు న్యాయం వైపు నిలబడతాడు, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు అని ఎవరెవరైతే గుర్తిస్తారో వాళ్ళందరూ కూడా దేవుడిని అడుగుతారు, దేవుడు వాళ్ళకి న్యాయం తీరుస్తాడు, న్యాయం చేస్తాడు. ఆజ్ఞలంటే అక్షరానుసారంగా చూడకూడదు, వాటి వెనకాల ఉండే భావాన్ని చూడాలి అని చెప్పి ఈ 5 ఆడవాళ్ళు గుర్తించారు. వీళ్ళు మనందరికీ కూడా మాదిరి, ఇప్పుడున్న ఆడవాళ్ళందరికీ కూడా మాదిరి. చుట్టుపక్కల కొన్ని లక్షల మంది ఒకటి చెప్తున్నా కానీ ఇదిగో దేవుడు మాత్రం న్యాయం తీరుస్తాడు, దేవుడు మాత్రం న్యాయంగా ఆలోచిస్తాడు, ఆయన దృష్టికి ఆడ మగ తేడాలు ఇలాంటివి కాదు, కానీ ఆయన హృదయాన్ని చూస్తాడు అనేది ఈ 5 ఆడవాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళ గురించి ఈ అధ్యాయంలో సెపరేట్గా రాయబడింది. వాళ్ళు దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు చూడండి, యుక్తము, అది మంచిదే, వాళ్ళు అడిగింది, వాళ్ళ హృదయం కరెక్ట్గానే ఉంది. కాబట్టి ఇజ్రాయేలీలో ఎవరెవరికైతే కుమారులు ఉండరో అలాంటి వాళ్ళకి వాళ్ళ కుమార్తెలకి ఆ స్వాస్థ్యం, ఆ భూమి చెందాలి అని చెప్పి మీరు ఫ్యూచర్లో కూడా ఇలాగే పాటించండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఈ మాట ద్వారా మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా కేవలం ఆజ్ఞలను మాత్రమే కాదు, వాటి వెనకాల ఉండే భావాన్ని చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని చూసి దేవుడు తీర్పు తీరుస్తాడే కానీ ఆజ్ఞలను బట్టి కాదు, అక్షరానుసారంగా కాదు అనేది మనం ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకోవాలి. దానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యం ఇయ్యవలెను, వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వారి తండ్రి అన్నదమ్ములకు ఇవ్వలేను. మనం మాట్లాడుకుంటాం కదా, వాగ్దాన దేశంలో ఏ భూమి కూడా ఎవరు ఇంకొకరికి శాశ్వతంగా అమ్మకూడదు. ఒకవేళ అమ్మినా కానీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళకి అది తిరిగి వచ్చేసిద్ది. భూమి మొత్తం కూడా దేవుడిది, ఏ భూమి ఎవరి సొత్తు కాదు అనేది మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. కాబట్టి ఆ భూమి వాళ్ళ కుటుంబం దగ్గరే ఉండేలాగా దేవుడు ఇక్కడ ఆజ్ఞలు చేస్తున్నాడు అనేది మనం గమనించాలి. వీటిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జాతికి వాని స్వాస్థ్యం ఇవ్వలేను. వాళ్ళకి అందరికన్నా క్లోజెస్ట్ రిలేటివ్ ఎవరైతే దగ్గర బంధువు ఉంటారో వాళ్ళకి ఆ స్వాస్థ్యం ఇవ్వాలి. వాడు దాన్ని స్వాధీనపరచుకొనును, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇజ్రాయిళ్లకు విధింపబడిన కట్టడ. ఇది వాళ్ళు తరతరాలుగా వాగ్దాన దేశంలో పాటించాలి, ఇలా పాటించాలి అని దేవుడు చెప్తున్నాడు. మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇజ్రాయిళ్లకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనుల్లో చేర్చబడదువు. ఇదిగో అహరోను చనిపోయి పరలోకానికి వెళ్ళిపోవడానికి అవకాశం పొందుకున్నాడు, నువ్వు కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళవు అని చెప్పి దేవుడు ముందుగానే చెప్పాడు కదా. మనకు ఆ పండ దగ్గర నీళ్ల సన్నివేశం గుర్తుందా? దేవుడు ఏమో వెళ్ళి మాట్లాడమంటే మోషే వెళ్ళి ఏమో కొడతాడు. అక్కడ చెప్తాడు దేవుడు, నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళవు నువ్వు కూడా అని చెప్పి. ఇదిగో నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళవు, నువ్వు ముందుగానే చనిపోతావు, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళి అవకాశం పొందుకున్నా కానీ వాగ్దాన దేశాన్ని మాత్రం చూడలేవు అని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడు. వాగ్దాన దేశం లోపలికి ఎంటర్ అయిపోయినప్పటికీ కూడా ఇదిగో దాన్ని చూసే అవకాశం నీకు ఇస్తున్నాను. ఒకసారి కొండ ఎక్కి నేను ఇజ్రాయెల్కి ఏ దేశాన్ని అయితే ఇస్తున్నానో దాన్ని నువ్వు చూడు, ఆ తర్వాత నువ్వు చనిపోతావు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితివి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశునున్న మెరీబా నీళ్లే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, నేను ఆ సందర్భాన్ని జరిగిన
సందర్భాన్ని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అప్పుడు మోషే, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండునట్లు ఈ సమాజము మీద ఒక్కడిని నియమించుము. నేను చనిపోతున్నాను కదా, నా తర్వాత వీళ్ళు అధికారం కోసం కొట్టుకుంటారు, నువ్వే ఒక అధికారిని నియమించు అని చెప్పి మోషే దేవుని అడుగుతున్నాడు. చనిపోయేటప్పుడు కూడా నేను వాగ్దాన దేశాన్ని చూడలేకపోతున్నానే అనే బాధ కంటే ఇజ్రాయేలీలకి నా తర్వాత ఇంకొక మంచి నాయకుడు కావాలి అని చెప్పి మోషే ఆలోచిస్తున్నాడు. అంటే మోషే ఎంత మంచి నాయకుడు, ఎంత నమ్మకస్తుడు దేవుడికి అనేది ఈ సందర్భం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. అతడు వారి ఎదుట వచ్చుచూ పోవుచూ నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. సమర్థుడైన నాయకుడిని నువ్వు నియమించు ప్రభువా అని చెప్పి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు మోషే. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుట అతన్ని నిలవబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఇజ్రాయేలీల సర్వ సమాజము అతని మాట వినినట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడును అతడితో కూడా ఇజ్రాయేల్ అందరును అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. మోషే తర్వాత ఇజ్రాయేలుకి నాయకుడిగా దేవుడు యెహోషువను చూపించాడు. అందరి ఎదుట యెహోషువాని నీ తర్వాత నాయకుడిగా నియమించుము. ఆ యెహోషువ ఎలా చెబితే ప్రజలందరూ కూడా అలాగే చెయ్యాలి అని వాళ్ళందరికీ ఆజ్ఞాపించు అని దేవుడు చెప్తున్నాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతను నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మొత్తానికి మోషే తర్వాత నాయకుడు వచ్చేసాడు. మోషే తర్వాత నాయకుడు ఎవరంటే యెహోషువ. యెహోషువ చెప్పినట్టుగానే మిగతా సమాజం అంతా నడవాలి అని చెప్పిన ఆజ్ఞ కూడా దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. ఇంకా ఇజ్రాయెల్ అందరూ కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళబోతున్నారు. ముందుగా సంఖ్య వేయడం అయిపోయింది. ఆ సంఖ్యలో ఆడవాళ్ళను కూడా చేర్చడం జరిగింది, ఎవరికైతే పుత్ర సంతానం ఉండరో వాళ్ళ విషయంలో. అలాగే మోషే తర్వాత నాయకుడిగా యెహోషువను ఎంచుకోవడం కూడా ఇక్కడ జరిగింది. నెక్స్ట్ సంఖ్యాకాండము 28వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీలకు ఇలాగు ఆజ్ఞాపింపుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. నేను ఏవేవైతే ముందుగా మీకు ఆజ్ఞలు ఇచ్చానో అవన్నీ కూడా చేయడానికి మీరు జాగ్రత్త పడండి. మరియు నీవు వారికి ఇలాగు ఆజ్ఞాపింపుము, మీరు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవ దాన్ని అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడి పిండితో 10వ వంతు నైవేద్యము చేయవలెను. ప్రత్యక్ష గుడారంలో ఇవి ప్రతిరోజు చెయ్యాలి అని దేవుడు ముందుగానే చెప్పాడు. ఈ కొత్త తరం వాళ్ళకు కూడా దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఈ బల్లన్నింటి గురించి కూడా మనం ముందుగానే మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ నేను చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎవరికైనా వీటిలో ఏదైనా డౌట్లు వస్తే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలసిన పానార్పణము 30 పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. మద్యం అనగానే ఇక్కడ ద్రాక్ష రసము అని తీసుకోండి. ద్రాక్ష రసాన్ని పానార్పణంగా పోయవలను. ఇప్పుడు జనాలు తాగే మద్యం కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఉదయ నైవేద్యమును దాని పానార్పణము అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రె పిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రె పిల్లల నైవేద్య రూపంగాను దాని పానార్పణముగాను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణము గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. విశ్రాంతి దినం రోజున మామూలుగా చేసేదానికంటే కొత్త ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా ముందు చెప్పినవి మరలా దేవుడు గుర్తు చేస్తున్నాడు. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలెను. 2 కోడె దూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలుపబడి తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రె పిల్లతో నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో
వీటిలో ఒక 10వ వంతును నైవేద్యముగాను చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షారసమును పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 30 ఉంచవలెను. ఇది సంవత్సరములో మాసమునకు జరగవలసిన దహన బలి. అంటే ప్రతి నెల కూడా ఈ దహన బలి చేయాలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణము గాక ఒక మేక పిల్లను పాప పరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండగ. ఆ నెల 10వ దినమున పండగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. పులియని రొట్టెల పండగ. మొదటి దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడె దూడలను, 1 పొట్టేలును, 7 మగ గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడెతో తూములో 3 10వ వంతులను, పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లల్లో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి కాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లే 7 దినముల్లో ప్రతి దినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యములను ఆహారముగా అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక అది అర్పింపవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. ఈ పండగల గురించి కూడా మనం ముందే మాట్లాడుకున్నాం. అవన్నీ కూడా దేవుడు మరలా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు, ఎలా చేయాలో చెప్తున్నాడు. మరియు ప్రథమ ఫలములను అర్పింపు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడె దూడలను, 1 పొట్టేలును, 7 మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడె దూడతోనూ నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను, ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలతో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై 1 మేక పిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యము గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను. ఈ పండగలు, ఈ బలులు ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటని ముందు తరం వాళ్ళకి చెప్పాడు. ఈ తరం వాళ్ళకి మరలా చెప్తున్నాడు, మరలా గుర్తు చేస్తున్నాడు అందని అర్థం. వీటి వెనకాల ఉండే భావాలు, ఏ పండగ దేనికోసం, ఏ బలి దేనికోసం, ఇవన్నీ కూడా మనం ముందద్దెల్లో మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ నేను ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎవరైనా కానీ అవి వినకుండా ఇది వింటున్నట్టయితే దీని వెనకాల ఉండే భావాల కోసం ముందు ఆ వీడియోలు వినండి. లేవికాండం, సంఖ్యాకాండం ఇప్పటివరకు అవన్నీ కూడా వినండి. లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి, మనం మాట్లాడదాం. ఇంకా ఆ పండగలే ఇంకా ఏం చెప్తున్నాడు? సంఖ్యాకాండం 29వ అధ్యాయం. 7వ నెల మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన 1 కోడెదూడను, 1 పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములు గాక మీరు నిర్దోషమైన 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి. ప్రతి కోడె దూడతోనూ తూములో 3 10వ వంతులను, పొట్టేలుకు 2 10వ వంతులను, 7 గొర్రె పిల్లలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను అర్పింపవలెను. ఆ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. ప్రాయశ్చిత్త పండగ చదువుకున్నాం కదా, ఆ పండుగలన్నీ మరలా గుర్తు చేస్తున్నాడు దేవుడు. దుఃఖపరుచుకొనవలెను. ఏ పనియు చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియగు నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములుగా గాక మీరు 1 కోడె దూడను, 1 పొట్టేలును, 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషములై ఉండవలెను. నూనెతో కలపబడిన
పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 10వ వంతులను, ఒక పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 7 గొర్రె పిల్లల్లో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. ఈ పండగలు వాటి భావాలకు తగ్గట్టుగా మీరు అక్కడ బలు అర్పించాలి అని చెప్తున్నాడు. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణము గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడె దూడలను, 2 పొట్టేలను, ఏడాదివైన 14 గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషములై ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడె దూడలతో ప్రతి దూడతో తూములో 3 10వ వంతులను, ఆ 2 పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను, ఆ 14 గొర్రె పిల్లల్లో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలను. లేవి గోత్రంతో సహా ప్రతి గోత్రం వాళ్ళు ఏ బలు అర్పించాలి, ఎప్పుడెప్పుడు అర్పించాలని దేవుడు చెప్తున్నాడు. 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములు గాక మీరు నిర్దోషమైన 12 కోడెదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోను, పొట్టేళ్లతోను, గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోను, పొట్టేళ్లతోను, గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోను, పొట్టేళ్లతోను, గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. చెప్పిందే మరలా చెప్తున్నాడు అనుకోకండి. మనకి ఈరోజు ఈ బల్లేవి లేవు కాబట్టి మనకు కొంచెం బోరు కొట్టచ్చు. కాకపోతే ఆ కాలం నాటి ఇజ్రాయేల్కి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ప్రతిరోజు ఏం చేయాలని దేవుడే షెడ్యూల్ ఇస్తున్నాడు అని దాని అర్థం. ఆ కాలం ఇజ్రాయేల్కి ఇవి చాలా ముఖ్యమైనవి అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వాటి వెనకాల ఉన్న భావాలు ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 5వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోను, పొట్టేళ్లతోను, గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యము పానార్పణమును గాక నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోను, పొట్టేళ్లతోను, గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన 7 దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోను, పొట్టేళ్లతోను, గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. 8వ దినము మీకు వ్రత దినముగా ఉండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణము గాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన 1 కోడెదూడను, 1 పొట్టేలును, ఏడాదివైన 7 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోను, పొట్టేలతోను, గొర్రె పిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను. మీ మొక్కుబళ్లను, మీ స్వేచ్ఛార్పణలను, మీ దహన బలులను, మీ నైవేద్యములను, మీ పానార్పణములను, మీ సమాధాన బలులను కాక వీటిని నియామక కాలమందు యెహోవాకు అర్పింపవలెను. మీరు స్వేచ్ఛగా ఇచ్చేవి కాకుండా, ఎప్పుడు మీకు ఇవ్వాలనిపిస్తే, ఎప్పుడు దేవుడి ఎడల కృతజ్ఞత పశ్చాత్తాపం మీకు కలుగుద్దో అవి కాకుండా నేను పెట్టిన పండగలప్పుడు వీటన్నిటిని కూడా మీరు కంపల్సరీగా పాటించాలి అని చెప్తున్నాడు దేవుడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇజ్రాయేలులతో సమస్తము తెలియజెప్పాను. దేవుడు ఏవేవైతే ఆజ్ఞలు చెప్పాడో ఈ బలుల గురించి, వీటన్నింటి గురించి మోషే ఈ ఇజ్రాయేల్కి, కొత్త తరం ఇజ్రాయేల్కి సేమ్ అవన్నీ కూడా గుర్తు చేశాడు. సంఖ్యాకాండం 30వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. అందులో దేవుడు మొక్కుబడుల గురించిన ఆజ్ఞలు
ఆజ్ఞలు గుర్తు చేస్తాడు కొత్త తరం ఇజ్రాయేల్కి. ఇవి కూడా మనం ముందు చదువుకున్నవే దేవుడు మరలా గుర్తు చేస్తాడు. 31వ అధ్యాయం నుండి ఇంకా ఇజ్రాయేలీలో యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. వీళ్ళు ఇంకా వాగ్దాన దేశంలోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి యుద్ధాలు అవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. యెహోషువ గ్రంథంలో వీళ్ళు ఇంకా పూర్తిగా వాగ్దాన దేశంలోకి ఎలా వెళ్ళారు అనేది యెహోషువ గ్రంథంలో చదువుకుంటాం. వాగ్దాన దేశంలోకి వెళ్ళటం ఎలా స్టార్ట్ అయ్యారు అనేది ఈ సంఖ్యాకాండంలోనే మనం చదువుకుంటాం. రేపొద్దు నుండి అవన్నీ కూడా చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్నవి ఎవరికైనా కానీ అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ ఆజ్ఞలన్నీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ కాండాల్లోనే 5 కాండాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిల్లోనే ఇవన్నీ కూడా ఎక్కువగా చదువుకుంటాం. ఇవన్నీ కూడా ఇజ్రాయేలీలకి రాజ్యాంగం లాంటిది కాబట్టి దేవుడు ప్రతిదీ కూడా డీటెయిల్గా చెప్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనం చదువుకున్న దాంట్లో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే కొత్త తరం జనాలను కూడా లెక్క వేయడం జరిగింది. మోషే తర్వాత యెహోషువాని ఇజ్రాయేలీలకి కాపరిగా నియమించడం జరిగింది. అధికారం అనట్లేదు చూడండి, దేవుడు కాపరి అంటున్నాడు. అంటే ఏదో అధికారం చలాయించడం కోసం కాదు నాయకుడు, జనాలందరినీ కూడా దేవుడి దగ్గరికి నడిపించడానికి, మంచి చెడులు తెలియజేయడానికి. అందుకే కాపరి అన్న పదం వాడతాడు ఎక్కువగా దేవుడు నాయకులకి, అధికారులకి. కాబట్టి మోషే తర్వాత కాపరిగా దేవుడు యెహోషువాని నియమించడం జరిగింది. దేవుడు అంత ముందు వీళ్ళ పితరులతో చేసుకున్న ఆజ్ఞలన్నీ, నిబంధనలన్నీ కూడా ఈ కొత్త తరం వాళ్ళకి దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. మరలా 30వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.